అందరికీ నమస్కారం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు కొంతమంది హనుమంతుడితో మంత్రాలు చేసుకుని వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. కొంతమంది నరసింహస్వామిని పూజిస్తూ ఉంటారు. కొంత పిశాచ బాధలకు కానీ లేకపోతే రకరకాల బాధలకు కానీ అలా స్వయంగా వేసుకునే మంత్రాలు కానీ ఏమైనా ఉన్నాయా? వందే గురుపదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః ఆవంశవం సకలశాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. ఇప్పుడు హనుమన్ మంత్రం గొప్పది. హనుమంతుడికి ఉన్న పంచముఖాలలో పంచముఖ హనుమన్ మంత్రం ఒకటి. 5 ముఖాలకు వేరువేరుగా 5 మంత్రాలు ఉన్నాయి. 5 ముఖాలకు కలిపి పంచముఖ హనుమన్ మంత్రం ఒకటి ఉన్నది. ఏవైనా ఈ మంత్రాలన్నీ అతి ప్రభావమైనవి. హనుమన్ మంత్రాలలో అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి. 12 అక్షరాల మంత్రాలు, 13 అక్షరాల మంత్రాలు, ఇంకా మారణ హనుమాన్ మంత్రమని, వీర హనుమాన్ మంత్రమని, ఇట్లా అనేక మంత్రభేదములు ఉన్నాయి. ఆ భేదములే కాకుండా అనేక స్తోత్రములు ఉన్నాయి, అనేక మాలామంత్రములు ఉన్నాయి. ఆ మాలామంత్రములు కూడా భూత ప్రేత పిశాచాల మీద బాగా పనిచేసే మాలామంత్రములు ఉన్నాయి. అందులో శత్రువుల మీద పనిచేసేదానికి ఎవరికైనా ఎక్కువ శత్రు బాధలు ఉంటాయి. శత్రువులు ఎప్పుడు తడవకు వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంటారు. ఆ బాధల నుంచి ఉపశమనం పొందాలంటే లాంగూల అస్త్ర స్తోత్రం అని ఒకటి ఉన్నది. లాంగూల అస్త్ర స్తోత్రము. లాంగూలము అంటే తోక, లాంగూల అస్త్రం. లాంగూలమే ఆయనకు అస్త్రం. హనుమంతుడికి ఆయుధం ఏంటంటే తోకే ఆయుధం. లాంగూల స్తోత్రం అని ఉన్నది. లోలల్ అంటే కదులుతూ ఉండేటువంటి తోక, దానికి సంబంధించిన స్తోత్రం ఒకటి ఉన్నది. లాంగూలాస్త్ర స్తోత్రం అంటారు దాన్ని. ఆ స్తోత్రం పారాయణం చేసుకోవచ్చు. ఆ స్తోత్రంలో లాంగూల పాతేనా మమారాతి నిపాతయ అని ప్రతి శ్లోకానికి వస్తుంటుంది ఈ వాక్యం. లాంగూల పాతేనా, కదులుతూ ఉన్నటువంటి నీ తోక దెబ్బతో మమ ఆరాతిన్, నా శత్రువును నిపాతయ, పడగొట్టు అని అర్థం. దీనివల్ల శత్రు బాధలు తప్పుతాయి. శత్రువు యొక్క ఉద్ధృతి ఏదైతే ఉన్నదో అది తగ్గిపోతుంది. లాంగూల పాతేనా మమారాతిన్ నిపాతయ ఈ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండవచ్చు. ఇంకొకటి ఏంటంటే 12 గదులు ఉండేట్లుగా గీతలు గీచుకొని ఆ 12 గదుల పైన శూలములు వేసి అందులో హనుమన్ మంత్రము 12 అక్షరాల మంత్రాన్ని వరుసగా కానీ ఇటు నుంచి ఇటు కానీ ఇట్లా తిప్పుతూ కానీ ఇట్లా వరుసగా కానీ వ్రాసి హనుమన్ మంత్రాన్ని జపం చేసుకొని తావీజులో పెట్టి కట్టుకున్న ఒక 10,000 జపం చేసుకొని ఆ మంత్రాన్ని తావీజులో పెట్టి కట్టుకున్నా కూడా భూత ప్రేత బాధలు తగ్గిపోతాయి. అంటే మంత్రం ద్వారానే కాకుండా యంత్రం లాంటి యంత్రము. ఈ యంత్రాన్ని తయారు చేసి ఇతరులకు ఇచ్చినా కూడా సింపుల్గా చెప్తున్నాను. అయితే యంత్రానికి ఇంకా కొన్ని బీజాక్షరాలు రాయవలసినవి అవన్నీ కూడా అవసరం లేదు. ఇంతవరకు చేసినా కూడా చాలు. హనుమ అనే శబ్దములోనే అది ఓంకార స్వరూపం. హాలో ఆ ఉన్నది, నూలో ఊ ఉన్నది, మాలో ఉన్నది, ఆ మా ఊ, ఆ ఊ మా, ఓం, ఓంకార స్వరూపం. అది శివ సంబంధమైన శక్తి. అందువల్ల బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. హనుమంతుణ్ణి స్మరించినంతలోనే ఇవన్నీ వస్తాయి. బుద్ధి, బలము, యశస్సు, నిర్భయత్వము, అరోగత, అజాడ్యము, వాక్పటుత్వము, ఇవన్నీ హనుమంతుడి స్మరణ వల్ల కలుగుతాయి. అందువల్ల ఈ రకమైన యంత్రం వేసుకోవచ్చు. అట్లనే పంచముఖ హనుమంతములు దక్షిణముఖం వచ్చేసి నృసింహస్వామి. దక్షిణముఖ నారసింహం అంటారు. పంచముఖాలలో దక్షిణముఖము నరసింహస్వామి ముఖం. అందువల్ల నృసింహ మంత్రం చేసేవాళ్ళు కూడా ఆ శక్తి కూడా దీనికి ఉన్నది. హనుమాన్ మంత్రాలకు నృసింహ మంత్రం చేసేవాళ్ళు కూడా ఆ నృసింహం 32 అక్షరాల మంత్రం, ఆ 32 అక్షరాల మంత్రాన్ని గడులలో వేసుకొని పైన శూలములు వేసి కట్టుకున్నా పోతుంది. లేదు నృసింహ బీజం క్షరౌం అనేది నృసింహ బీజం 16 కోష్టాలు వచ్చేట్టు, అంటే 16 గడుల యంత్రం వేసి 16 గళ్ళు గీచుకొని ఆ గడులలో క్షరౌం 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 అని అన్ని రాసి ఆ గడుల మీద శూలాలు రాసి
ఆ శూలాలు రాసేటప్పుడు ఈ అడ్డగీతకు పైన శూలం ఉండాలి. ఈ గీత పైకి తెచ్చి అక్కడ శూలం ఉండాలి. ఆ శూలం ఈ గీతకు తగలకూడదు. అది మంత్రశాస్త్రంలో నియమం. ఓకే. యంత్రం ఉంటుంది కదా, ఆ యంత్రానికి గీతకు పైన ఉండాలి శూలం. ఓకే. ఆ గీతను తగలకూడదు. ఓకే. ఆ యంత్రానికి ఉన్న శక్తి ఏంటండి? ఆ యంత్రం వేస్తే వాడి శరీరం మీద హనుమంతుడు ఉన్నట్టు, నరసింహస్వామి ఉన్నట్టు లెక్క. అదే ఆ దేవుడు శూలం పట్టుకొని అక్కడ నిలబడ్డట్ట. అదే అది తాయెత్తులో పెట్టుకుని మనం పెట్టుకొని వేసుకోవచ్చు. ఓకే. దానికి కూడా నరసింహ మంత్రమే జపం చేసుకొని అది కట్టుకోవచ్చు. ఎవరికైనా ఇవ్వవచ్చు. అదే అది చేసినా చాలు. ఓకే. చిన్నపిల్లలకు అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తుంటారంటే సాధారణంగా ఒక్క కోష్టమే రాస్తారు, చిన్నది రాగిరేకు మీద. ఓకే. ఒక్క గది మాత్రమే, ఒక్క గది రాసి ఆ పైన 2, పక్కన 2, ఈ పక్క శూలములు వేసి ఒక్క బీజమే క్షరౌం అని రాస్తారు. అది ఎలా రాస్తారండి అసలు? రాయటం రాగిరేకు మీద ఏదన్నా మేకుతో రాయవచ్చు. రాయటమే. మేకుతో రాస్తే రాగిరేకు, పల్చటి రాగిరేకులు ఉంటాయి కదా, రక్షరేకులు. అదే ఆ బజార్లో దొరుకుతాయి అవి. ఆ రక్షరేకు మీద రాసి దానికి జపం చేసి, ఆ జపం చేసిన తర్వాత ఆ తీర్థం దాని మీద పోసి మళ్ళా తుడిచి తావీజులో పెట్టి కడితే చిన్నపిల్లలకు అట్లాంటి వాళ్లకు భూతగ్రహ బాధలవి తొలగిపోతాయి. ఒక్క బీజమే క్షరౌం అని. ఓకే. కొంతమంది ఏంటంటే యంత్రాల కోసం ఏదో గురువు గారిని ఆశ్రయిస్తూ ఉంటారు. గురువు గారికి తీరిక ఉండదు, వీళ్ళే స్వయంగా చేసుకుని ధరించవచ్చు కదా. చేసుకొని ధరించవచ్చు, కానీ ఆ మంత్రం ఉపదేశం పొంది ఉండాలి వాళ్ళు. ఓకే. అందరికీ కాదు. అందరూ ఒట్టిగా రాసుకొని వేసుకుంటే ఏం లాభం? ఆ మంత్రం వాళ్ళు చేసేవాళ్ళు అయినప్పుడు ఈ ప్రక్రియ అదే ఇట్లా చేసుకోవచ్చు. ఇతరులను ఆశ్రయించకుండా సులభంగా వాళ్ళే చేసుకోవచ్చు. అయితే ఆ మంత్రం వాళ్ళు ఉపదేశం పొంది ఉండవాలి. హనుమంత్ మంత్రము జపం చేసే వాళ్లకు, అదే నరసింహ మంత్రం జపం చేసే వాళ్లకు ఈ విధానం. ఓకే గురుగారు, నమస్తే అండి. నమస్తే అండి.